హాయ్ అండి, ఇవాళ నేను గుత్తి వంకాయ ఫ్రై చేస్తున్నాను. నా స్టైల్లో సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు నేను బాండిల్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్లు పల్లీలు, మినప్పప్పు, పచ్చెనపప్పు అన్నీ సేమ్ క్వాంటిటీ తీసుకున్నానండి. ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులో ధనియాలు 1 టేబుల్ స్పూను, అలానే ఎండుమిర్చి 4 వేసుకున్నాను. మీ కారానికి సరిపడా వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నువ్వులు, ఇవన్నీ బాగా ఫ్రై చేసుకొని ఓ ప్లేట్లోకి తీసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మన కర్రీకి సరిపడే సాల్ట్ ఇక్కడే వేసేసుకొని అందులో వెల్లుల్లి వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలండి. అలానే నేను ఇంకో బాండిల్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఇందులో మనం ఈ వంకాయలన్నిటిని ఫ్రై చేసేసుకోవాలి. చూసారా, ఈ విధంగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. కొంచెం చల్లారనివ్వాలి. ఈ ఆయిల్ కూడా నేను సగం తీసేస్తానండి, కొంచెమే వాడుకుంటాను. ఇప్పుడు ఈ వంకాయల్లో మనము గ్రైండ్ చేసుకున్న పౌడర్ని మొత్తం ఈ వంకాయలకు పట్టించేయాలండి. ఆయిల్ తీసేస్తానండి. ఇప్పుడు ఇందులో వంకాయలు వేసేసుకొని అలానే మిగిలిన పౌడర్ కూడా వేసేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్ట్గా ఉండే గుత్తి వంకాయ ఫ్రై అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గుత్తి వంకాయ అయితే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుందండి. వట్టిగా కూడా ఇలా తినేయచ్చు.